ఫ్రెండ్స్, మనము గత వీడియోలో ఈ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి 6 మోడల్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం ఈ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో చెప్పిన మోడల్స్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. వీటి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో 6 మోడల్స్ అక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే మోడల్ నెంబర్ 7. మోడల్ 7th మోడల్ ఏంటంటే ఎనీవన్, ఎనీబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, నోవన్, నోబడి, ఎన్ఓఎన్ఈ, నన్. వీటిని సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ప్లేస్లో ఇచ్చినప్పుడు, ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు, ఆ సెంటెన్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయమని చెప్పేటప్పుడు, క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు చివరి మనం ఏం రాస్తాం? ప్రొనౌన్ రాస్తాం కదా. నేను ఆల్రెడీ రూల్స్ అనేది చెప్పాను ఎలా రాయాలనేది, దాని యొక్క ప్రిన్సిపల్ కూడా. ఆ ప్రొనౌన్ ఏం రాయాలంటే దే రాయాలి. ఇవి ఏవి ఇచ్చినా సరే సబ్జెక్టుల ప్లేస్లో వీటితో సెంటెన్స్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి వస్తే మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన ప్రొనౌన్ దే తీసుకోవాలి. దే రాసామంటే దాని అర్థం ఏంటి? ప్లూరల్. సో దాని ముందున్న హెల్పింగ్ వర్బ్లో కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్లో రాయాలి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సంబడి నాక్డ్ ఎట్ ద డోర్. సంబడి నాక్డ్ ఎట్ ద డోర్. ఇక్కడ చూడండి, నాక్డ్ ఉంది. ముందు మనకు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? కామా పెట్టాలి. కామా పెట్టిన తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలి. మరి ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉందో చూడాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ లేదు, నాక్డ్ ఉంది. నాక్డ్ అంటే ఇక్కడ వెర్బ్ 2. సో వెర్బ్ 2 ఉంది. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు వెర్బ్ 1 ఇస్తే డూ తీసుకోవాలి. వెర్బ్ 1కి ఎస్ఆర్ ఈఎస్ ఐఎస్ ఇస్తే డస్ తీసుకోవాలి. వెర్బ్ 2 ఇస్తే డిడ్ తీసుకోవాలని గత వీడియోలో చెప్పాను. ఆ వీడియో తప్పనిసరిగా వాచ్ చేయండి. ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ మెయిన్ వర్బ్ ఉంది, వెర్బ్ 2 ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. మరి హెల్పింగ్ వర్బ్ ఉండాలి క్వశ్చన్ ట్యాగ్కి. అప్పుడు ఏం చేయాలి? వెర్బ్ 2 ఇచ్చినప్పుడు దాని యొక్క హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలని గత వీడియోలో చెప్పడం జరిగింది. డిడ్ తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాయాలి. డిడ్కి నాట్ పెడితే డిడెంట్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏముందంటే సంబడి. సబ్జెక్ట్ ప్లేస్లో సమ్ వన్, సంబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి, ఎనీవన్, ఎనీబడి వేవ్ని ఉన్నట్లయితే మనం తీసుకోవాల్సిన ప్రొనౌన్ ఏముంటే దే. దే ప్లూరల్ కాబట్టి దాని ముందు ప్లూరల్లో హెల్పింగ్ వర్బ్ రాయాలి. కానీ డిడ్ అనేది సింగులర్కి డిడ్ వాడతాం, ప్లూరల్కి డిడ్ వాడతాం, నో ప్రాబ్లం. మరి సింగులర్ ప్లూరల్ ఎక్కడ తేడా వస్తుంది? డూకి డస్కి తేడా వస్తుంది. డూ సింగులరు, డజ్ ప్లూరల్, రెండు ఒకటే, రెండు సింపుల్ ప్రెజెంటే. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ, సబ్జెక్ట్ సింగులర్ అయితే డజ్ రాయాలి. అక్కడ తేడా వస్తుంది. డిడ్కి నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఎనీ వన్ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏదండి? కెన్. సో కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇందులో ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ పెట్టాలి. కెన్కి నాట్ పెడితే కాంట్. ఇక్కడ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఏముంది? ఎనీవన్. ఎనీవన్, ఎనీబడి ఇచ్చిన ఏం రాయాలి? దే రాయాలి. చివరిన క్వశ్చన్ మార్క్. కాంట్ సింగులర్ అయినా కెన్, ప్లూరల్ అయినా కెన్, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఎవ్రీబడి హ్యాజ్ ప్రజెంట్ అన్నాడు. ఎవ్రీబడి హ్యాజ్ ప్రజెంట్. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బా? హ్యావ్, హ్యాజు, హ్యాడ్లు హెల్పింగ్ వెర్బులు అవ్వాలంటే పక్కన వెర్బ్ 3 ఉండాలి. మరి హ్యాజ్ పక్కన వెర్బ్ 3 ఉందా? లేదు. వెర్బ్ 3 ఉందా? లేదు. కాబట్టి ఇది మెయిన్ వెర్బు. హ్యాజ్ అనేది మెయిన్ వెర్బు. ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ సంబంధించి కూడా గత వీడియోలో చెప్పాను ఒక మోడల్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు మెయిన్ వెర్బులుగా పనిచేస్తే అప్పుడు వాటి బదులుగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మరి హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. అప్పుడు హ్యావ్ బదులుగా ఏం తీసుకోవాలి? హ్యావ్ బదులుగా డూ తీసుకోవాలి. హ్యాజ్ బదులుగా డజ్ తీసుకోవాలి. హ్యాడ్ బదులుగా డిడ్ తీసుకోవాలి. ఓకేనా? హెల్పింగ్ వర్బులుగా గత వీడియోలో చెప్పాను. మరి ఇక్కడ హ్యాజ్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలా? డజ్ తీసుకోవాలి రూల్ ప్రకారంగా, అంతే కదా హెల్పింగ్ వర్బ్. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి. డజ్ నాట్ రాస్తే డజంట్. మరి ఎవ్రీబడి ఉంది కాబట్టి ఏం రాయాలా? దే రాయాలి. అయితే ఇది తప్పు. ఎందుకు తప్పు అనంటే దే అనే ప్రొనౌన్ ప్లూరల్, దాని ముందు హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లోనే రాయమని చెప్పాను. కెన్ సింగులర్ ప్లూరల్ ఏముండదు, డిడ్కి సింగులర్ ప్లూరల్ ఉండదు. కానీ డజ్ వచ్చినప్పుడు మాత్రము డజ్ సింగులరు, ప్లూరల్ ఏమో డూ. డూ డజ్ ఇంటర్చేంజబుల్. డూ డజ్ ఒకటే, సింపుల్ ప్రెజెంటే. సబ్జెక్ట్ సింగులర్ అయితే డజ్ రాయాలి, ప్లూరల్ అయితే డూ రాయాలి. మరి ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ రాసాం కాబట్టి ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాయాలా. కాబట్టి డజ్ ప్లేస్లో ఏం రాయాలి? డూ రాయాలి. అప్పుడు డోంట్ అవుద్ది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్. దేకి ముందు ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. రూల్ ప్రకారంగా హ్యాజ్ కాబట్టి డజంట్ అని రాస్తాము, కానీ దే అనే ప్రొనౌన్ ప్లూరల్ కాబట్టి డజ్ బదులుగా డూ రాయాలి. డోంట్ దే అని రాయాలి.
ఓకేనా. నోబడీ బోదర్స్. బోదర్స్ అనేది మెయిన్ వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్ లేదు. సో మెయిన్ వెర్బ్కి చివరి ఏముంది, ఎస్ ఉంది. వెర్బ్ వన్కి ఐఎస్ ఉంటే ఏం తీసుకోవాలి, హెల్పింగ్ వెర్బ్ డస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ సెంటెన్స్ పాజిటివ్ నెగిటివా, నెగిటివ్. నోబడీ అంటేనే ఇందులో నెగిటివ్ ఉంది, ఇంపార్టెంట్. నోబడీ అంటే నెగిటివ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్టు, కాబట్టి ఇక్కడ పాజిటివే రాయాలి. మిగతా సెంటెన్స్లన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ రాసాం, కానీ నోబడీ ఉండడం వల్ల ఆ సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్టు. నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. అంటే ఇక్కడ నెగిటివ్ రాయకూడదు, ఆల్రెడీ ఇచ్చిందే నెగిటివ్ కాబట్టి ఇక్కడ నాట్ రాయకూడదు. నెక్స్ట్ నోబడీ ఇస్తే ఏం రాయాలి, దే రాయాలి. డస్ దే రాస్తే ఇది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటే మీకు ఎందాక చెప్పాను, దే అనేది ప్లూరల్ ప్రొనౌన్. ప్లూరల్ ప్రొనౌన్ ముందు డస్ రాయకూడదు, ఇది సింగులర్ హెల్పింగ్ వెర్బ్. డస్ బదులుగా ఏం రాయాలా, డూ రాయాలి. డూ రాయాలి. రూల్ ప్రకారంగా అయితే వెర్బ్ వన్కి ఎస్ఆర్ఎస్ ఉంటే డస్ తీసుకోవాలి, కానీ దే అనే ప్లూరల్ ప్రొనౌన్ రాసినప్పుడు దాని ముందు డస్ బదులుగా డూ రాయాలి. డస్ సింగులర్, డూ ప్లూరల్. దే ప్లూరల్ కాబట్టి డూయే రాయాలి తప్ప సింగులర్ డజన్ రాయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. డస్ దే క్వశ్చన్, సో డూ దే ఆన్సర్. సమ్వన్ ఈజ్ అట్ ద గేట్ అన్నాడు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యామ్, ఈజ్, ఆర్లు, వజ్ వర్లు సింగిల్గా ఉన్నా వాటి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా అవే హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకోమని చెప్పాను క్వశ్చన్ ట్యాగ్లో. కాబట్టి ఈజ్ ఉంటే ఈజ్ తీసుకోండి, ఓకేనా. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి. ఈజ్కి నెగిటివ్ రాస్తే ఈజెంట్. సమ్వన్ ఉంది కాబట్టి ఏం వస్తుంది ఇక్కడ, దే వస్తుంది. సమ్వన్ ఉన్న సంబడి దే వస్తుంది. అయితే మీకు ఎందుకు చెప్పాను, దే అనేది ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి ఈజింట్ రాయకూడదు. ఈజ్ అనేది సింగులర్, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలా. ఈజ్ కాంబినేషన్ ఏంటి, ఆర్. చూడండి, ఈజ్కి కాంబినేషన్ ఆర్, ఇవి ఇంటర్చేంజబుల్. అలాగే వజ్కి వర్. వజ్ ఇచ్చి ప్లూరల్ రాయాలనుకుంటే వర్ రాయాలా, వర్ ఇచ్చి సింగులర్ రాయాలనుకుంటే వజ్ రాయాలి. ఈ రెండు ఇంటర్చేంజబుల్. ఈజ్ ఇచ్చి ప్లూరల్ రాయాలనుకుంటే ఆర్ రాయాలా, ఆర్ ఇచ్చి సింగులర్ రాయాలనుకుంటే ఈజ్ రాయాలా. మరి ఇక్కడ దే అనేది ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలా. ఈజ్ బదులుగా ఏం రాయాలా, ఆర్ రాయాలి. కాబట్టి ఈజెంట్ రాయకూడదు. ఇక్కడ ఈజెంట్ రాస్తే తప్పు. ఏం రాయాలండి ఇక్కడ, ఆరెంట్ అని రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆరెంట్, ఓకేనా. నెక్స్ట్ అండి, ఎవ్రీ బాయ్ హ్యాస్ కమ్. ఎవ్రీ బాయ్ అనేది ఇక్కడ లేదు, కానీ ఇది కూడా రూల్లో ఒకటి ఉంది. ఎవ్రీ, ఈచ్, వీటి తర్వాత సింగులర్ నౌన్ వస్తుంది. ఎవ్రీ బాయ్, ఈచ్ బాయ్ అని. వీటికి కూడా ఇదే రూల్ పాటించాలి దేతో. వీటికి ఏ రూల్ పాటిస్తామో ఎవ్రీ తర్వాత ఈచ్ తర్వాత సింగులర్ నౌన్. ఎవ్రీ బాయ్, ఈచ్ బాయ్, ఎవ్రీ గర్ల్, ఈచ్ గర్ల్ అని అవి వచ్చినా సరే సేమ్ ఇదే రూల్ పాటించాలి, ఓకేనా. చూద్దాం. ఎవ్రీ బాయ్ హ్యాజ్ కమ్ అని ఉంది. ఇక్కడ హ్యాజ్ కమ్, హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3 ఉన్నప్పుడు ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్నే తీసుకోవాలా, హ్యాజ్ అనే తీసుకోవాలా. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ పెట్టండి, యాజెంట్. ఎవ్రీ బాయ్ ఇచ్చినా, ఈచ్ బాయ్ ఇచ్చినా, ఎనీ వన్ ఇచ్చినా, ఎనీబడి ఇచ్చినా ఇవన్నీ ఒకటే రూల్ కాబట్టి మనం ప్రొనౌన్ ఏమిటి రాస్తాము, దే రాస్తాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, దేకి ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలా. మరి ఇక్కడ ఏముంది, హ్యాజ్ ఉంది. హ్యాజ్ అనేది సింగులర్, గుర్తుపెట్టుకోండి. హ్యావ్, హ్యాజ్ ఒక సెట్, హ్యావ్, హ్యాజ్ ఒక లింక్, ఓకేనా. సో హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. సో హ్యాజ్ ఇచ్చి ప్లూరల్ రాయాలనుకుంటే హ్యావ్ రాయాలా, హ్యావ్ ఇచ్చి సింగులర్ రాయాలనుకుంటే హ్యాజ్ రాయాలా. ఈ రెండు ఇంటర్చేంజ్. ఈజ్ ఆర్ లాగా, వజ్ వర్ లాగా, హ్యావ్ హ్యాజ్. కాబట్టి దే అనేది ప్లూరల్ ప్రొనౌన్, ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వెర్బే రాయాలి. మినిమం కామన్ సెన్స్ అది. ప్లూరల్ ప్రొనౌన్కి ప్లూరల్ వెర్బే రాయాలి కదా, కానీ హ్యాజ్ సింగులర్ కాబట్టి హ్యావెంట్ అని రాయాలి. ప్లూరల్ హ్యావెంట్ అని రాయాలి. అంటే చాలామంది రూల్ ప్రకారంగా హ్యాజ్ ప్లస్ V3 అంటే హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ అని చెప్పి హ్యాజ్ అంటే దే పెడతారు, తప్పు అది. కాబట్టి ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. దే అనే ప్రొనౌన్ రావడం వల్ల దాని ముందు ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ప్లూరల్లోనే రావాలి, కానీ మన రూల్ ప్రకారంగా చేసుకుని వస్తే అక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ వస్తాయి, అది రాయకూడదు. దానికి సరిపడే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. అంటే ఈజ్ ఇస్తే ఆర్ రాయాలి. ఈజ్ మనకు వస్తే ఆన్సర్ ఆర్ రాయాలి. మనకు వజ్ వస్తే వర్ రాయాలి. హ్యాజ్ వస్తే హ్యావ్ రాయాలి. డజ్ వస్తే డూ రాయాలి. డూ ప్లూరల్, డజ్ సింగులర్, ఓకేనా. హ్యాజ్ సింగులరు, హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులరు, హ్యావ్ ప్లూరల్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మోడల్ నెంబర్ 8 అండి. సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్. ఇవి కానీ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు వాటి యొక్క ప్రొనౌన్ ఏమవుతుందంటే ఇట్ రాయాలా. ఏం రాయాలా? ఇట్. ప్రొనౌన్ ఇట్ కాబట్టి దాని ముందున్న హెల్పింగ్ వర్బ్ అలాగా సింగులరే అవుద్ది. ఇది సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం. ఓకేనా? సో సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్ వీటికి మాత్రము ప్రొనౌన్ మనం తీసుకోవాలి, ఇట్ తీసుకోవాలి. చూద్దాం. ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్ అన్నాడు. లుక్స్ అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు, వెర్బ్ వన్కి ఎస్ ఉంది. వెర్బ్ వన్కి ఎస్ఆర్ ఇస్తే ఏం రాసుకోవాలి? డస్ తీసుకోవాలి. ఇందులో ఎక్కడ నెగిటివ్ ఉందా? లేదు కాబట్టి నెగిటివ్ పెట్టాలి. డజంట్. ఎవ్రీథింగ్ ఇస్తే ఏం తీసుకోవాలి? ఇట్ తీసుకోవాలి. డజంట్ ఇట్. ఇది నో ప్రాబ్లం. ప్రొనౌన్ ఏమో సింగులర్, హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ అండి, నథింగ్. నథింగ్ ఈజ్ యువర్స్ అని ఉంది. ఇక్కడ ఈజ్ ఇస్తే ఈజ్ తీసుకోమని చెప్పాను, యామ్ ఇస్తే యాము, ఆర్ ఇస్తే ఆర్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ కింద ఈజ్ తీసుకున్నాం. నథింగ్ అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టవసరం లేదు. సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలా. నెక్స్ట్ నథింగ్ ఉంది కాబట్టి ఇట్. ఈజ్ ఇట్? క్వశ్చన్ మార్క్. సంథింగ్ వాజ్ దేర్ అన్నాడు, కామా. ఇక్కడ వాజ్ ఇస్తే వాజ్ తీసుకోవాలి. ఇది పాజిటివ్ కాబట్టి నాట్ పెడితే వజంట్. సంథింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్ రాయాలి. క్వశ్చన్ మార్క్. ఎనీథింగ్ కెన్ బి డన్ ఫర్ హెర్ అన్నాడు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టి కెన్. నాట్ లేదు కాబట్టి ఎనీథింగ్ అంటే పాజిటివ్ కాబట్టి కాంట్. ఎనీథింగ్ ఉంది కాబట్టి ఇట్ కాంట్ ఇట్. క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇది రూల్ నెంబర్ మోడల్ నెంబర్ 8. ఇది మోడల్ నెంబర్ 7 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9 ఏంటంటే ఆఫ్, ఆల్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, సమ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్. ఇవి ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు అక్కడ రాయాల్సిన ప్రొనౌన్ దేన్ని బట్టి ఉంటుందంటే ఈ ఆఫ్ తర్వాత ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ సింగులర్ అయితే సింగులర్ ప్రొనౌన్, ప్లూరల్ అయితే ప్లూరల్ ప్రొనౌన్. అంటే ఈచ్ ఆఫ్ తర్వాత, ఆల్ ఆఫ్ తర్వాత, మోస్ట్ ఆఫ్ తర్వాత, ఎయిదర్ ఆఫ్ తర్వాత, నెయిదర్ ఆఫ్ తర్వాత, సమ్ ఆఫ్ తర్వాత, ఎవ్రీ వన్ ఆఫ్ తర్వాత, ఆఫ్ తర్వాత ఉన్నటువంటి ప్రొనౌన్ బట్టి కానీ నౌన్ బట్టి కానీ మనం ఇక్కడ ప్రొనౌన్ రాయాలి క్వశ్చన్ ట్యాగ్లో. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. ఆల్ ఆఫ్ అస్ కెన్ డూ దిస్ సమ్ అన్నాడు. సో క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఫస్ట్ మనం చేసింది హెల్పింగ్ వర్బ్ ఏముంది? కెన్. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ కాబట్టి నెగిటివ్ పెట్టాలి, కాంట్. నెక్స్ట్ ఆల్ ఆఫ్, ఆఫ్ తర్వాత ఏమని చూడండి అక్కడ అజ్. అజ్ ఇచ్చినప్పుడు ఈ అజ్ బట్టి ఇక్కడ ప్రొనౌన్ రాయాలని అర్థం. సో ఆఫ్ తర్వాత ఉన్నటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ బట్టే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో మనకు ప్రొనౌన్ వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ వస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ ఇది. సో ఇక్కడ అజ్ బట్టి ఇక్కడ ప్రొనౌన్ రాయాలి. అజ్కి ప్రొనౌన్ ఏమవుద్దండి? ఉయ్. అజ్కి ఏమవుద్ది? ఉయ్. ఓకేనా? క్వశ్చన్ మార్క్. మళ్ళీ చెప్తాను చూడండి. ఐకి మీ ఆబ్జెక్ట్ కేసు, అలాగే ఉయ్కి అజ్ సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు. యూకి యూఏ, నో ప్రాబ్లం. అలాగే దేకి దెమ్. సో దెమ్ ఇచ్చినప్పుడు దే రాయాలి, యూకి యూ రాయాలి, అజ్ ఇస్తే ఉయ్ రాయాలి, మీ ఇస్తే ఐ రాయాలి. అలాగే హీకి హిమ్, షీకి హెర్. అంటే ఆబ్జెక్ట్ కేసు తిరగడం చెప్తాను. అలాగే ఇట్కి ఇట్టే. ఇవి సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు కదా. దీన్ని బట్టి అజ్ బట్టి మనము ఆల్ ఆఫ్, ఆఫ్ తర్వాత అజ్ కదా, అజ్ బట్టి మనం ఈ ప్రొనౌన్ రాయాలి. సో అజ్ బట్టి ఏం రాస్తాము? ఉయ్. సో అజ్ బదులుగా ఉయ్ రాయాలి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ డూ దిస్ సమ్, కామా పెట్టి ఇంత హెల్పింగ్ వర్బ్ పెట్టి మళ్ళీ కెన్. ఇక్కడ ఎక్కడ పాజిటివ్, అంత పాజిటివ్ కదా కాబట్టి నాట్ పెట్టాలి, కాంట్. ఇక్కడ ఆఫ్ తర్వాత ఏముందండి? ఇక్కడ దెమ్. ఆఫ్ తర్వాత దెమ్ ఉంది కాబట్టి దెమ్ని ప్రొనౌన్గా రాయాలి. దెమ్ బదులుగా ఏం రాయాలా? దే రాయాలి. దమ్ యొక్క సబ్జెక్ట్ కేసు దే రాయాలి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రాసే ప్రొనౌన్, క్వశ్చన్ ట్యాగ్లో రాసే ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ కేసే రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయకూడదు. దెమ్కి ఏం రాయాలి? దే రాయాలి. నెక్స్ట్ అండి ఎయిదర్ ఆఫ్ యూ ఈజ్ ఇన్నోసెంట్, కామా పెట్టండి. సో ఈజ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజే. యామ్, ఈజ్, ఆర్ లేవు ఇచ్చినా తీసుకోవాలి, వజ్ వర్బ్ ఇచ్చినా అవే తీసుకోవాలి. ఇందులో ఎక్కడైనా నెగిటివ్ ఉందా? లేదు కాబట్టి పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి నెగిటివ్ రాయాలి, ఈజింట్. నెక్స్ట్ ఆఫ్ తర్వాత ఏముంది? యూ. ఆఫ్ తర్వాత యూ. యూ వస్తే యూగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఉయ్ ప్లూరల్,
కెన్ సింగులర్ అయినా కెన్, ప్లూరల్ కెన్. దే ప్లూరల్, కెన్ కూడా సింగులర్ ప్లూరల్ నో ప్రాబ్లం. కానీ ఇక్కడ యూ ఎప్పుడు కూడా ప్లూరల్గానే వాడాలి. యూ అనే ప్రొనౌన్ని ప్లూరల్గానే వాడాలి. అంటే యూజ్ వాడమంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాయాలా. మరి ఇక్కడ ఈజ్ వచ్చింది, సింగులర్ వచ్చింది కాబట్టి యూ అనేది ప్లూరల్, ఈజ్ అనేది సింగులర్. బట్ ఈజ్ బదులుగా ఏం రాయాలి చెప్పాను, ఈజ్ కాంబినేషన్ అంటే ఆర్. ఓకేనా, ఈజ్ కాంబినేషన్ అంటే ఆర్ అంటే రాయాలి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద బిట్ అడుగుతాడు. డైరెక్ట్ కెన్ అవి ఇస్తే నో ప్రాబ్లం. ఈ సింగులర్ ఇచ్చినప్పుడు కూడా ప్లూరల్ రాయాల్సి వస్తుంది ఈ ప్రొనౌన్ బట్టి. అలాంటివి మాత్రమే ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేస్తాడు. మనము ఓవర్ లుక్లో రూల్ ప్రకారంగా ఈజ్ ఉంది, ఈజ్ రాసి నాట్ లేక నాట్ పెట్టేసి యూ రాస్తే తప్పు. యూ ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఈజ్ బదులుగా ఆర్ రాయాలి. ఓకేనా, ఆర్ అండ్ యూ. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, కామా పెట్టి హ్యావ్ సీన్, హ్యావ్ ప్లస్ V3 కాబట్టి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ హెల్పింగ్ వర్బ్. హ్యావ్ రాసాం. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ చూడండి. నన్ అన్నాడు ఇక్కడ. నన్ అంటే నెగిటివ్, అందులోనే నెగిటివ్ ఉంది కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలి. అంటే నాట్ పెట్టవసరం లేదు. నన్నున్నా నెయిదరున్నా ఇవన్నీ కూడా నెగిటివ్ కాబట్టి ఇచ్చిన సెంటెన్స్లో ట్యాగ్ రాసినప్పుడు ఇప్పుడు నాట్ పెట్టవసరం లేదు, అది ఇచ్చిందే నెగిటివ్. నెక్స్ట్ ఆఫ్ తర్వాత ఏముంది ఇక్కడ, దెమ్. ఆఫ్ తర్వాత ఏముంది, దెమ్ ఎలా వాడుతుంది, దే, హ్యావ్, దే. ఓకేనా, సరిపోయింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ ఆఫ్ అస్ ఆర్ ఇంటెలిజెంట్. సమ్ ఆఫ్ అస్ ఆర్ ఇంటెలిజెంట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టి ఆర్. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నాట్ పెట్టండి, ఆరెంట్. ఆఫ్ తర్వాత ఏముంది, అజ్. అజ్ బదులు ఏం రాస్తాం, ప్రొనౌన్ వి. సో వి ప్లూరలే కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఎక్కడ మాత్రము ఈజ్ రాయాలి ఇక్కడ, ఈజెంట్ అని. కానీ యూ అనేది ప్లూరల్ అవ్వడం వల్ల ఈజ్ ఏమైంది, ఆర్ అయింది. ఇక్కడ ఉయ్ రాసాం కాబట్టి ఆర్ సరిపోయింది. ప్లూరల్ నో ప్రాబ్లం. ఓకేనా, ఆర్ అండ్ ఉయ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, నన్ ఆఫ్ అస్ హ్యాజ్ కమ్ అని ఉంది. హ్యాజ్ కమ్ అంటే హ్యాజ్ ప్లస్ V3 కాబట్టి ఇది ఏమవుద్దండి, ఇది హెల్పింగ్ వర్బ్. హ్యాజ్ కమ్ అంటే హ్యాజ్ ప్లస్ V3 కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ అవుద్ది, హ్యాజ్. సో హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ అంటే హ్యాజ్ తీసుకోవాలి కదా. హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటే తీసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివా పాజిటివ్ చూడండి. నన్ ఉంది కాబట్టి నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ రాయాలి. ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ పెట్టవసరం లేదు. సెంటెన్స్ పాజిటివ్ అయితేనే నెగిటివ్ పెట్టాలా, నాట్ పెట్టాలా. కానీ ఇచ్చిన సెంటెన్స్ నన్ను అంటే నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ ఆఫ్ తర్వాత ఏముందండి, అజ్ ఎలా మారుతుందండి, వీగా మారుతుంది. చివరి నెట్ పెట్టాలి క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ వి అనేది ప్లూరల్ ప్రొనౌన్. వీకి హ్యాజ్ రాయకూడదు, ఎందుకంటే హ్యావ్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, హ్యాజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఈ రెండు ఇంటర్చేంజబుల్. హ్యావ్ హ్యాజ్ ఒకటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం, కానీ ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ రాయాలి, ప్లూరల్ అయితే హ్యావ్ రాయాలి. మరి ఇక్కడ రాసిన ప్రొనౌన్ ప్లూరలా సింగులరా, ప్లూరల్ కాబట్టి హ్యాజ్ బదులుగా ఏం రాయాలండి, ఇక్కడ హ్యావ్ రాయాలి. హ్యావ్ దే, హ్యావ్ వి అని రాయాలి. హ్యావ్ వి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు జాగ్రత్త చూసుకోండి. మన రూల్ ప్రకారంగా హెల్పింగ్ వర్బ్ తీసుకెళ్తాము. ఇందులో నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ పెట్టలేదు. నెక్స్ట్ అజ్ ఏమైంది, వి అయింది. హ్యాజ్ వి అంటే తప్పు. వి అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాయాలా. హ్యాజ్ బదులుగా హ్యావ్ రాయాలి. హ్యాజ్ హ్యావ్ కాంబినేషను, ఈజ్ ఆర్ కాంబినేషను, వజ్ వర్ కాంబినేషను, డూ డజ్ కాంబినేషను. డూ ప్లూరల్, డజ్ సింగులర్. ఓకేనా, డజ్ సింగులర్, డూ ప్లూరల్. ఓకేనా, ఈ కాంబినేషన్ చూసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 9, మోడల్ నెంబర్ 9 అంటే ఆఫ్ తర్వాత ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ బట్టే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ వస్తుంది, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మోడల్ నెంబర్ 10. మోడల్ నెంబర్ 10 అంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ONE1 ఉంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ప్రొనౌన్ ఏం రాయాలంటే 1 ఇస్తే 1 రాయాలి ప్రొనౌన్. గత వీడియోలో చెప్పుకున్నాం, దేర్ ఇస్తే దేర్ అనే రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో దేర్ ఉంటే ప్రొనౌన్ కూడా క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ కూడా దేర్ అవుద్దని. అలాగే 1 ఇస్తే 1 రాయాలి. ఒకవేళ 1 పక్కన నౌన్ ఇచ్చిన అనుకోండి, 1 గర్ల్ అని, 1 బాయ్ అని, 1 డాగ్ అని ఇచ్చినప్పుడు ఆ పక్కన నౌన్ బట్టి ప్రొనౌన్ రాయాలా. అబ్బాయి అయితే హీ రాయాలా, అమ్మాయి అయితే సీ రాయాలా, డాగ్ అయితే ఇట్ రాయాలి. ఓకేనా, చూద్దాం. 1 కెన్ నాట్ డూ దిస్ సమ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టి కెన్. ఓకేనా, ఇప్పుడు అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి కదా, హెల్పింగ్ వర్బ్ రాయాలి.
ఇచ్చిన సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలి కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో 1 ఒకటే ఉంది కాబట్టి 1 రాయాలి. క్యాన్ 1 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి, 1 గర్ల్ క్యాన్ డూ దిస్ వర్క్. ఇక్కడ కెన్ మళ్ళీ హెల్పింగ్ వెర్బే, కెన్ రాయండి. ఇందులో పాజిటివా నెగిటివ్ చూసుకోండి. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ పెట్టండి, కాంట్. ఇక్కడ 1 ఒకటే లేదు, 1 పక్కన నౌన్ ఉంది కాబట్టి ఈ నౌన్ బట్టి గర్ల్ కాబట్టి సి రాయండి, కాంట్ సి క్వశ్చన్ మార్క్. ఇక్కడ కామా ఉంటుంది తప్పనిసరిగా. ఓకేనా, కాంట్ సి. ఇంత గత వీడియోలో చెప్పాను, దేర్ ఈజ్ మై బ్యాగ్ అన్నాను. అప్పుడు ఏంటి రాస్తాడు, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఈజ్. ఇచ్చిన సెంటెన్స్ నాట్ లేకపోతే నాట్ పెట్టండి, ఈజెంట్. దేర్ ఇస్తే దేరే రాయాలి. మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. ఓకేనా. దిస్ ఈజ్ మై కార్ అన్నాడు. దిస్ దట్ ఇచ్చినప్పుడు, దిస్ దట్ సింగిల్గా ఉన్నప్పుడు ప్రొనౌన్ ఏం రాస్తాము, ఇట్ రాయమన్నాం. అయితే హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఈజ్. నాట్ లే కాబట్టి నాట్ పెట్టండి, ఈజెంట్. సో దిస్ దట్ సింగిల్గా ఇచ్చినప్పుడు ఇట్ రాయాలి. ఇది గత వీడియోలో చెప్పాను ఈ మోడల్, ఈజెంట్ ఇట్. దిస్ ఇచ్చినా దట్ ఇచ్చినా ఇట్ రాయాలి ప్రొనౌన్. దీజ్ ఇస్తే దీజ్ ఆర్ అవర్ షాప్స్ అన్నాడు. ఆర్ అక్కడ హెల్పింగ్ వెర్బ్. నాట్ లే కాబట్టి నాట్ పెట్టండి, ఆరెంట్. ఇక్కడ స్టార్టింగ్లో దీజ్ ఒకటే ఉన్నా దోజ్ ఒకటే ఉన్నా ప్లూరల్ రాయాలా. ఏ రాయాలా, దే. సబ్జెక్ట్ ప్లేస్లో దీజ్ ఉన్నా దోజ్ ఉన్నా ప్రొనౌన్ దే తీసుకోవాలి. ఇది గత వీడియోలో చెప్పాను, మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తాను. దిస్ గర్ల్ ఈజ్ మై సిస్టర్. ఇక్కడ దిస్ ఒకటి ఉంటే ఇట్ రాస్తాను, దట్ ఒకటే ఉన్నా ఇట్ రాస్తాను, దీజ్ ఒకటే ఉంటే దే రాస్తాను, దోజ్ ఒకటే ఉన్నా దే రాస్తాను. కానీ ఇక్కడ దిస్ గర్ల్ అని ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ గర్ల్ అని. అప్పుడు చూసుకుని జాతర ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ రాస్తాము హెల్పింగ్ వెర్బ్. నాట్ లేదు కాబట్టి నాట్ పెడతాము. అయితే ప్రొనౌన్ దిస్ సింగిల్గా లేదు, దిస్ పక్కన గర్ల్ ఉంది కదా, ఈ గర్ల్ బట్టి రాయాలి, సి. ఈజెంట్ సి అని రాయాలి. దీజ్ ఫ్రూట్స్, దీజ్ ఒకటే ఉంటే దే రాస్తాం, కానీ దీజ్ ఒకటే లేదు, దీజ్ ఫ్రూట్స్ అన్నాం, దీజ్ పక్కన నౌన్ ఉంది. ఓకేనా, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఆర్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ ఎటు రాస్తాం, ఆర్ రాస్తాము. నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెడతాము, ఆరెంట్. అలాగే ఇక్కడ దీజ్ ఉందని చెప్పి ఇక్కడ దే రాయకూడదు, దీజ్ సింగిల్గా ఉంటేనే దే రాయాల. గత వీడియోలో చెప్పాను. కానీ దీజ్ పక్కన ఫ్రూట్స్ ఉంది కదా, ఈ ఫ్రూట్స్ బట్టి ఇక్కడ ప్రొనౌన్ రాయాల. ఫ్రూట్స్ అంటే ప్లూరల్ కదా కాబట్టి దే రాయాల. సో దీజ్ ఫ్రూట్స్ అంటే మ్యాక్సిమం దే వస్తుంది, అంతే, ప్లూరల్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. అదే దీజ్ బాయ్స్ ఉందనుకోండి, బాయ్స్కైనా దే వాడతాము, గర్ల్స్కైనా దే వాడతాము, ఎనీథింగ్ ప్లూరల్లో ఏదైనా సరే దే వాడతాం, నో ప్రాబ్లం. దీస్తో నో ప్రాబ్లం. కానీ దిస్తో మాత్రం ఇక్కడ చూసుకోవాలా. దిస్ డాగ్ అంటే డాగ్ మళ్ళీ ఇక్కడ ఇట్ అవుద్ది. దిస్ గర్ల్ అంటే గర్ల్ బదులుగా సి అవుద్ది. దిస్ బాయ్ అంటే బాయ్ బదులుగా హీ వస్తుంది. దిస్ దట్ దగ్గర వస్తుంది తప్ప దీస్ దగ్గర దీస్ సింగిల్గా ఉన్నా పక్కన నౌన్ ఉన్నా ఇక్కడ వచ్చేది ప్లూరల్లో దే వస్తుంది, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ అండి, మోడల్ నెంబర్ 11. మోడల్ నెంబర్ 11 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇచ్చిన సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి నెగిటివ్ వర్డ్స్, కానీ నాట్ అని కనబడదు, నెగిటివ్ వర్డ్స్ అవి. సో అవి ఉన్నాయంటే మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా రాయాలా. అంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టవసరం లేదని అర్థం. అవి ఏంటి అంటే హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్, రేర్లీ, నెయిదర్, లిటిల్, ఫ్యూ, నెవర్. సో నెవరు, నెయిదర్ మనం పోల్చేస్తాం ఈజీగా, అవి నెగిటివ్ అని. సో క్వశ్చన్ ట్యాగ్లో మరి నాట్ పెట్టాం, ఇవి కూడా నెగిటివ్ వర్డ్సే. అలాగే లిటిల్, ఫ్యూ, వీటి ముందు ఆర్టికల్ లేకపోతేనే అవి మనకి నెగిటివ్ వర్డ్స్. లిటిల్ ముందు, ఫ్యూ ముందు ఆర్టికల్ లేకపోతేనే, ఏ కానీ యాన్ కానీ దా కానీ ఆర్టికల్స్ లేకపోతే అప్పుడు లిటిల్, ఫ్యూ అనేవి నెగిటివ్ వర్డ్స్ కొని తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. ఒకవేళ వాటి ముందు ఏ ఆర్టికల్ ఇస్తే, దాని ఆర్టికల్ ఇస్తే మాత్రము అవి పాజిటివ్ కింద ఉంటాయి, పాజిటివ్ మీనింగ్ అని అర్థం. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలా. చూద్దాం. పీపుల్ హార్డ్లీ బిలీవ్ యూ. హార్డ్లీ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ ఇది. నెక్స్ట్ బిలీవ్ అనేది ఏంటండి, వెర్బ్ 1. సో మన క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ రాయాల్సింది ఏంటి, హెల్పింగ్ వెర్బ్. మరి హెల్పింగ్ వెర్బ్ లేదు, వెర్బ్ 1 ఇస్తే ఏం తీసుకోవాలా, డూ తీసుకోవాలి. మరి ఇచ్చిన సెంటెన్స్ నెగిటివా పాజిటివా, నెగిటివ్, హార్డ్లీ ఉంది కాబట్టి, కానీ పాజిటివ్ రాయాలా, నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ ప్రొనౌన్ పీపుల్ కదా, పీపుల్ అంటే ప్లూరల్ కదా, దే రాయాలి, డూ దే. సబ్జెక్ట్ బట్టి ప్రొనౌన్ రాయాలా. నెక్స్ట్ అండి, ఇట్ ఈజ్ రేర్లీ ఫౌండ్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈజ్ హెల్పింగ్ వెర్బ్ క్లియర్ కనబడుతుంది. రేర్లీ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్ పెట్టవసరం లేదు, ఆల్రెడీ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ఇట్, ఈజ్ ఇట్. నెక్స్ట్ వీ సెల్డమ్ టేక్ నాన్ వెజ్ ఫుడ్, కామా పెట్టి జాగ్రత్త చూడండి, వీ ఉంది సబ్జెక్టు, టేక్ వెర్బ్ 1 అండి, టేక్ వెర్బ్ 1. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు,
హెల్పింగ్ వర్బ్ లేదు. గత వీడియోలోనే చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్ లిస్ట్ కూడా చెప్పాను. ఏవి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ అవుతాయి, ఏవి ఎప్పుడు మెయిన్ వర్బ్ అవుతాయి కూడా చెప్పాను గత వీడియోలో. ఓకేనా? సో టేక్ అనేది వెర్బ్ 1, వెర్బ్ 1కి కానీ, వెర్బ్ 1కి ఎస్ఆర్ ఈఎస్ ఐఎస్కి కానీ, వెర్బ్ 2కి కానీ, అంటే సింపుల్ ప్రెజెంట్కి కానీ, సింపుల్ పాస్ట్ కానీ హెల్పింగ్ వెర్బ్లు ఉండవు. అవి ఇండిపెండెంట్ వెర్బ్ ఫార్మ్స్ అవి. కాబట్టి V1 ఇస్తే ఏం తీసుకోవాలి? డూ తీసుకోవాలి. ఇది సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే సెల్డమ్ ఉంది కదా, నెగిటివ్. సెంటెన్స్ నెగిటివ్ అయితే ఇక్కడ నాట్ రాయ అవసరం లేదు. నెక్స్ట్ ఉయ్, డూ ఉయ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అండి ఐ నో లిటిల్ అబౌట్ యూ ఉంది. ఇక చూడండి, నో V1, నో న్యూ నోన్ V1 ఇచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలా? డూ తీసుకోవాలా. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే లిటిల్ ఉంది, లిటిల్ ముందు ఆర్టికల్ లేదు, లిటిల్ సింగిల్గా ఉంది కాబట్టి నెగిటివ్ అని అర్థం. నెగిటివ్ ఇచ్చినప్పుడు పాజిటివ్గా రాయాలి, నాట్ పెట్టవసరం లేదు. ఐ రాయండి, డూ ఐ క్వశ్చన్ మార్క్. ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ఉంది. హ్యావ్ అటెండెడ్ ఈ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటేనే ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. ఆ తర్వాత సెంటెన్స్ నెగిటివా పాజిటివ్ చూసుకోవాలి. నెగిటివ్ అయితే నాట్ పెట్టవసరం లేదు, పాజిటివ్లు ఇచ్చినట్లయితే మనం నాట్ పెట్టాలి. ఆ తర్వాత ప్రొనౌన్ ఏదో రాయాలని చూసుకోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్ అదే అన్నింటిలో. ఓకేనా? ఎన్ని మోడల్స్ చెప్పినా కాన్సెప్ట్ అదే. ఇప్పుడు హ్యావ్ ఉంది, హ్యావ్ ప్లస్ V3 కాబట్టి హ్యావ్ హెల్పింగ్ వర్బ్, హ్యావ్ రాద్దాం. హెల్పింగ్ వర్బ్ అని రాయడమే కదా, హెల్పింగ్ వర్బ్ రాద్దాం. నెక్స్ట్ సో ఫ్యూ అనే ఉంది కదా, ఫ్యూ ముందు ఆర్టికల్ ఏమి లేదు, ఫ్యూ సింగిల్గా ఉంది. ఇక్కడ లిటిల్ సింగిల్గా ఉంది కాబట్టి ఆర్టికల్ కాబట్టి నెగిటివ్ అని అర్థం. ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నాట్ పెట్టవసరం లేదు. స్టూడెంట్స్ కాబట్టి దే రాయాల, ప్రొనౌన్ ప్లూరల్ అయితే దే. నెక్స్ట్ సీ నెవర్ గోస్ అవుట్. గోస్ అని ఉంది ఇక్కడ, అంటే గోస్ అంటే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే ఏం తీసుకోవాలా? హెల్పింగ్ వర్బ్ డస్ తీసుకోవాలి. నాట్ పెట్టాలా పెట్టకూడదు అంటే నెవర్ ఉంది కదా, నెగిటివ్ వర్డ్, పెట్టవసరం లేదు. ప్రొనౌన్ ఏంటి? సి, డజ్ సి క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఏ లిటిల్ ఆయిల్ ఇన్ ద బాటిల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివా పాజిటివా? సార్ మీరు లిటిల్ ఫ్యూ నెగిటివ్ అన్నారని చెప్పి తప్పు. లిటిల్ ముందు ఆర్టికల్ ఇచ్చాను, ఏ లిటిల్ అని, అంటే ఇది పాజిటివ్ అని అర్థం. సో మనం నెగిటివ్ రాయాలా. ఈజ్కి నాట్ పెడితే ఇజెంట్. దేర్ ఇస్తే ఏం చెప్పాను? దేర్ ఇచ్చినా 1 ఇచ్చినా చివరిన దేర్ రాయాలా, 1 ఇస్తే 1 అని రాయని చెప్పాను. ప్రొనౌన్ ఇజెంట్ దేర్. ఓకేనా? ఇది మోడల్ నెంబర్ 11. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 12 మోడల్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలనేది ఇప్పుడు 12 మోడల్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంటాయి. అంటే బేస్ ఫామ్ అట, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉండి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. లేదు ప్లీజ్తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంటుంది, లేదా డోంట్తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇవి ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలనేది 12 మోడల్ అనమాట. సో వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉన్నా, ప్లీజ్ తర్వాత వెర్బ్ 1 నుండి చివరి ఫుల్ స్టాప్ ఉన్నా దానిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఈ రెండు మోడల్కి V1తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నా, ప్లీజ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నా దాని క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే విల్ యూ రాసిన రైటే, ఓంట్ యూ రాసిన రైటే. ఈ రెండిట్లో ఏది రాసినా రైటే ఈ మోడల్కి. ఓకేనా? V1తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉండాలి, ప్లీజ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్న ఇంపరేటివ్ సెంటెన్స్లకి క్వశ్చన్ ట్యాగ్లు ఏమవుతాయంటే విల్ యూ కానీ ఓంట్ యూ కానీ, రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్లో ఉంటుంది. విల్ యూ రాసినా ఓంట్ యూ రాసినా ఏది రాసినా రైటే. కొన్ని సందర్భాల్లో రెండు లేకపోతే కెన్ యూ కానీ కాంట్ యూ కానీ ఉండొచ్చు ఆప్షన్లో. విల్ యూ ఓంట్ యూ లేకపోతే కెన్ యూ కానీ కాంట్ యూ కానీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో మరో మోడల్ ఏంటి? డోంట్తో స్టార్ట్ అవుతుంది. డోంట్ ప్లస్ V1 ఉంటుంది, చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇది ఇంపరేటివే. దీనికి మాత్రం విల్ యూ రాయాలి, ఎందుకంటే నెగిటివ్లో ఉంది కాబట్టి విల్ యూ రాయాలి. ఓకేనా? V1తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నా, ప్లీజ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్నా, విల్ యూ రాసినా ఓంట్ యూ రాసినా రైటే. ఆ రెండు లేని సందర్భంలో కెన్ యూ కానీ కాంట్ యూ కానీ ఉండొచ్చు ఆప్షన్లో ఉంటే అవకాశం. మ్యాక్సిమం ఇవే ఉంటాయి ఒకటి. డోంట్తో స్టార్ట్ అయితే మాత్రం విల్ యూ రాయాలి, విల్ యూ. ఓకేనా? చూద్దాం. స్విచ్ ఆన్ ది రేడియో. చూసారా, వెర్బ్ 1తో స్టార్ట్ అయింది, V1తో స్టార్ట్ అయింది. స్విచ్ ఆన్ ది రేడియో అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లు చెప్పుకున్నాం. ఏంటంటే ఆర్డర్స్, కమెంట్స్, రిక్వెస్ట్స్ అన్నీ కూడా. ఓకేనా? స్విచ్ ఆన్ ది రేడియో అప్పుడు కామా పెట్టి దీనికి ఎలా రాస్తామంటే
విల్ యూ రాసిన రైటే, వోంట్ యూ రాసిన రైటే. ఓకేనా? ప్లీజ్ గివ్ మీ యువర్ బైక్. ప్లీజ్ ఉన్నా సరే, స్టార్టింగ్లో ప్లీజ్ ఉన్నా, వెర్బ్ వన్ ఉన్నా సరే, ఆ ఇంపరేటివ్ సెంటెన్స్కి ట్యాగ్లా రాస్తూ ఉంటే విల్ యూ రాసిన రైటే, వోంట్ యూ రాసిన రైటే. విల్ యూ లేదా వోంట్ యూ ఏ రాసిన రైటే. కైండ్లీతో స్టార్ట్ అయినా ప్లీజ్ ఉన్నా, కైండ్లీ ఉన్న ఈ మోడల్ లాగా వస్తుంది. కైండ్లీ పోస్ట్ దిస్ లెటర్ లేదా ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, కైండ్లీ పోస్ట్ దిస్ లెటర్. కైండ్లీ ఉన్నా సరే ఇంపరేటివ్ మోడల్లో విల్ యూ రాసినా ఒకటే, వోంట్ యూ రాసినా ఒకటే. నేను వోంట్ యూ రాసిన, ఇక్కడ విల్ యూ రాసినా కరెక్టే, వోంట్ యూ రాసినా కరెక్టే. ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రం ఉంటుంది. విల్ యూ వోంట్ యూ లేకపోతే కెన్ కానీ కాంట్ దగ్గర ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో డోంట్ ఓపెన్ ది డోర్, డోంట్ ఓపెన్ ది విండో, ఏదైనా డోంట్తో స్టార్ట్ అయ్యింది ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ట్యాగ్ ఎలా రాస్తామంటే ఓన్లీ విల్ యూ మాత్రమే రాయాలి. విల్ యూ చివరి క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఈ మోడల్. నెక్స్ట్ మరో మోడల్, ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే లెట్స్ లేదా లెటర్స్తో స్టార్ట్ అయితే. లెట్స్ లేదా లెటర్స్తో స్టార్ట్ అయితే, లెట్స్ అన్నా లెటర్స్ అన్నా ఒకటే. ఈ రెండింటితో స్టార్ట్ అయితే సెంటెన్స్ యొక్క ట్యాగ్ ఎలా రాస్తామంటే షల్ వీ రాయాల. లెటర్స్ అజ్ కాకుండా లెట్ పక్కన ఇంకే ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ కేసులు ఉన్నా సరే, లెట్ మీ అని, లెట్ హిమ్ అని, లెట్ దెమ్ అని, లెట్ హెర్ అని ఆబ్జెక్ట్ కేసు ఉండాలి ప్రొనౌన్ యొక్క. లెట్ మీ, లెట్ హిమ్, లెట్ దెమ్ ఉంటే అప్పుడు రాయాల్సింది ఏంటంటే విల్ యూ అని రాయాలి. ఎటు రాయాలి? విల్ యూ. లెటర్స్ లెట్స్, లెట్ పక్కన అజ్ ఉంటే మాత్రం షల్ వీ రాయాలి, షల్ వీ రాయాలి. లెట్ పక్కన అజ్ కాకుండా మిగతా ఏ ప్రొనౌన్స్ యొక్క ఆబ్జెక్ట్ కేసులు ఉన్నా సరే విల్ యూ రాయాలి, విల్ యూ రాయాలి. దాని యొక్క ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్. లెటర్స్ గో దేర్, లెటర్స్ ఉంది కాబట్టి షల్ వీ. లెట్స్ అన్న లెటర్స్ అన్న ఒకటే. లెట్స్ డూ దిస్ వర్క్, షల్ వీ. లెట్ హిమ్ గో, ఇక్కడ లెట్ పక్కన అజ్ కాకుండా వేరేది ఉంటే మాత్రం ఇది ఇంపరేటివ్ మోడల్లో రాయొచ్చు. విల్ యూ, మ్యాక్సిమం విల్ యూ రాయొచ్చు, వోంట్ యూ రాయొచ్చు, కానీ విల్ యూకే ప్రిఫరబుల్. ఇక్కడ లెట్తో రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, కానీ విల్ యూ ప్రిఫరబుల్. ఎక్కడంటే లెట్ తర్వాత అజ్ కాకుండా ఏదైనా వస్తే. లెట్ మీ డూ దట్ వర్క్ ఉంది, లెట్ మీ ఉంది కాబట్టి విల్ యూ. లెట్ వీణా, లెట్ గీత, లెట్ రాజు ఏదన్నా సరే మనం రాయాల్సింది ఏంటంటే విల్ యూ. మోడల్ నెంబర్ 14. మోడల్ నెంబర్ 14 ఏంటంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు వచ్చిన స్ట్రక్చర్ బట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుంది. ఎలాగంటే దట్ అనే కంజంక్షన్కి ముందు రిపోర్టింగ్ క్లాజ్ అంటాం, దట్ కంజంక్షన్ తర్వాత ఉన్నదాన్ని రిపోర్టెడ్ క్లాజ్ అంటాం. దట్టకు ముందు రిపోర్టింగ్ క్లాజ్, దట్ తర్వాత రిపోర్టెడ్ క్లాజ్. సో దట్టకు ముందు ఉన్నటువంటి రిపోర్టింగ్ క్లాజ్లో ఇది పార్ట్ 1, దట్ తర్వాత ఉన్నది ఈ పార్ట్ 2 అనుకోండి. సో ఈ పార్ట్ 1లో రిపోర్టింగ్ క్లాజ్లో రిపోర్టింగ్ వెర్బులు ఉంటాయి. అవి ఏంటంటే సే, సెడ్, టెల్, టోల్డ్, రిప్లై, రిప్లైడ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, సజెస్ట్, సజెస్టెడ్. ఈ రిపోర్టింగ్ వెర్బులు అనేవి పార్ట్ 1లో ఉంటాయి. మధ్యలో దట్ ఉంటుంది, తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే ఒక క్లాజ్ ఉంటుంది, అది రిపోర్టెడ్ క్లాజ్. ఈ విధంగా ఇచ్చి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనము పార్ట్ 1కి మాత్రమే క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, పార్ట్ 2ని మనము రాయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ దట్ హీ వాజ్ ఎ డాక్టర్. చూడండి, దట్ మధ్యలోనే ఈ ముందున్నది ఫస్ట్ పార్ట్ రిపోర్టింగ్ క్లాజ్, తర్వాత ఉంది సెకండ్ పార్ట్ రిపోర్టెడ్ క్లాజ్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నదానికే రాయాలి. ఫస్ట్ పార్ట్లో వెర్బ్ ఉంది సెడ్, సెడ్ అంటే వెర్బ్ 2, కానీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాయాలి కదా. హెల్పింగ్ వెర్బ్ రాయాలంటే V2కి ఏం రాస్తాము? డిడ్ రాస్తాం. ఇందులో నెగిటివ్ ఉందా? లేదు కాబట్టి నాట్ పెట్టాలి, డిడెంట్. ఇక్కడ ప్రొనౌన్ ఏంటుంది? హీ, డిడెంట్ హీ, క్వశ్చన్ మార్క్, డిడెంట్ హీ. ఓకేనా? ఈ సెడ్ దట్ హీ వాజ్ ఎ డాక్టర్కి డిడెంట్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఐ టోల్డ్ హెర్ దట్ దే హ్యాడ్ గాన్. దట్ ఉంది, ముందు టోల్డ్ అనే వెర్బ్తో ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ ఇది ఒక క్లాజ్. సో ముందు పార్ట్ దానికే మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, సెకండ్ పార్ట్ దట్ తర్వాత ఉన్న దానికి రాయవసరం లేదు. ఇందులో వెర్బ్ ఏముంది? టోల్డ్ అంటే వెర్బ్ 2 ఉంది, మళ్ళీ
వెర్బ్ టు ఉంటే హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాం? డిడ్. ఇందులో నెగిటివ్ ఉందా? లేదు. డిడెంట్. ప్రొనౌన్ ఏంటంటే ఐ. డిడెంట్ ఐ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఈ విధంగా దట్ మధ్యలో ఉండి ముందు రిపోర్టింగ్ క్లాజ్ తర్వాత రిపోర్టెడ్ క్లాజ్ ఉండి ఆ ముందున్న క్లాజులో ఈ వెర్బులు ఏవైనా ఉన్నట్లయితే ఈ రూల్ అప్లై అవుతుంది. ఓకేనా? ఫస్ట్ పార్ట్కి మాత్రమే, ఫస్ట్ పార్ట్లో ఉన్న వెర్బ్కి మాత్రమే క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. రెండో పార్ట్లో ఉన్న దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోడల్ నెంబర్ 15. మోడల్ నెంబర్ 15 ఏంటంటే ఎక్కడో కూడా 2 పార్ట్లు ఉంటాయి. జాగ్రత్త చూడండి. ఇదంతా ఒక పార్ట్ ఐతో స్టార్ట్ అయ్యి ఈ వెర్బులు ఏమైనా రావచ్చు. ఐ బిలీవ్ కానీ, నో కానీ, థింక్ కానీ, సపోజ్ కానీ, గెస్ కానీ, హోప్ కానీ. ఐ తర్వాత ఈ వెర్బులు ఏమైనా రావచ్చు. ఆ తర్వాత మరొక క్లాజ్ ఉంటుంది. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి మరొక సెంటెన్స్ ఉంటుంది అక్కడ క్లాజ్. ఓకేనా? ఇది రెండో పార్ట్. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇక్కడ ఐతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఐతో స్టార్ట్ అయ్యి పక్కన ఈ వెర్బులు ఏమైనా ఉంటే అది పార్ట్ 1. రిమైనింగ్ అంతా పార్ట్ 2. మనం క్వశ్చన్ ట్యాగ్ దీనికి రాయాల్సి వచ్చినప్పుడు పార్ట్ 2 ప్రకారంగా రాయాలి, పార్ట్ 1 కాదు. ఐతో ఉన్న పార్ట్తో రాయకూడదు క్వశ్చన్ ట్యాగ్. రిమైనింగ్ పార్ట్కి రాయాలి. ఐ నో దట్ షీజ్ ఆనెస్ట్ అన్నాడు. ఐ నో అన్నాడు కాబట్టి ఈ పార్ట్ 1లోకి వచ్చింది. దీన్ని మనం రాయాల్సిన లేదు, ఈ పార్ట్కే రాయాలి. షీజ్ ఆనెస్ట్కే రాయాలి. ఓకేనా? షీజ్ ఆనెస్ట్గా రాయాలి. ఈ పార్ట్ మనము క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. నెగిటివ్ లేదు కాబట్టి ఈజింట్. ప్రొనౌన్ ఏంటి? షీ. ఈజింట్ షీ. ఓకేనా? ఐ థింక్. ఐ థింక్ ఉంది కాబట్టి దీనికి మనం రాయాల్సిన అవసరం లేదు. ఇది క్వశ్చన్ ట్యాగు, దీనికి మాత్రమే రాయాలి. ఓకేనా? ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. నాట్ లే కాబట్టి ఆరెంట్. ప్రొనౌన్ ఏంటి? యు. ఆరెంట్ యు. ఓకేనా? ఐ హోప్ హీ డస్ ద వర్క్ ఆన్ టైమ్. ఐ హోప్ వచ్చినా సరే, ఐ థింక్ వచ్చినా, ఐ నో వచ్చినా, ఐ సపోజ్, ఐ గెస్ వచ్చినా, ఏ వచ్చినా సరే ఆ పార్ట్కి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సిన. రిమైనింగ్ పార్ట్ చూసుకోండి. అందులో వెర్బ్, అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, అందులో ఉన్న ప్రొనౌన్ తీసుకోవాలి. రెండో పార్ట్లో ఉంది. మరి డజ్ ఇచ్చాడు. డజ్ ఒక్కటే ఉంది అక్కడ. డూ అయినా, డజ్ అయినా, డిడ్ అయినా ఒక్కటే ఉన్నాయంటే మెయిన్ వెర్బులు. సో డజ్ ఇచ్చినప్పుడు మీకు చెప్పాను, నిన్న చెప్పాను, డజ్ ఇస్తే డజ్జే వస్తుంది. ఎందుకు అంటే డజ్ అంటే ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్. వెర్బ్ 1 అయితే డూ తీసుకోవాలి, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అయితే డజ్ తీసుకోవాలి, వెర్బ్ 2 అయితే డిడ్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వెర్బ్ కూడా డజ్జే. మనం తీసుకోవాల్సింది కూడా డజ్జే, ఎందుకంటే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ వచ్చింది కాబట్టి డూ ఇస్తే డూ వస్తుంది, డిడ్ ఇస్తే డిడ్ వస్తుంది, డజ్ ఇస్తే డజ్ వస్తుంది. ఎప్పుడు అవి సింగిల్గా మెయిన్ వెర్బులుగా ఇచ్చినప్పుడు మాత్రం. సెంటెన్స్లో డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ సింగిల్గా ఉంటేనే, వాటి పక్కన వెర్బ్ 1 లేకుండా సింగిల్గా ఉంటే మెయిన్ వెర్బులు. అప్పుడు వాటి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? డజ్ ఇస్తే డజ్జే. ఇందులో నెగిటివ్ లేదు కాబట్టి డజంట్. ప్రొనౌన్ ఏంటవుతుందండి? హీ. డజంట్ హీ. ఓకేనా? సెంటెన్స్లో యామీజార్లు, వజ్వార్లు ఉంటే క్వశ్చన్ ట్యాగ్లు కూడా అవే వస్తాయి. యామిస్తే యామ్, ఈజ్ ఇస్తే ఈజ్, ఆర్ ఇస్తే ఆరు. అలాగే సెంటెన్స్లో డూ, డజ్, డిడ్లు సింగిల్గా ఇచ్చిన, డూ ఒక్కటే ఉన్నా, డజ్ ఒక్కటే ఉన్నా, డిడ్ ఒక్కటే ఉన్నా, పక్కన వెర్బ్ 1 ఉండకూడదు. ఉంటే మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ అయిపోతాయి. సో హెల్పింగ్ వెర్బులు ఉన్నవే వస్తాయి మ్యాక్సిమం. మెయిన్ వెర్బులుగా ఉన్నవే వస్తాయి. డూ, డజ్, డిడ్లు. హెల్పింగ్ వెర్బులుగా ఉన్నా డూ ఇస్తే డూ వస్తుంది. అక్కడ డు నాట్ గో ఉందనుకోండి, డూ తీసుకుంటాం. అక్కడ డూ ఒకటే ఉన్నా అక్కడ డూ తీసుకుంటాం. అర్థమైందా? డూ, డజ్, డిడ్లు ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో మనకి అవే వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మోడల్ నెంబర్ 16 దేని గురించి అంటే కలెక్టివ్ నౌన్స్ ఇచ్చినప్పుడు, కలెక్టివ్ నౌన్తో సెంటెన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏ విధంగా రాయాలనేది ఇంపార్టెంట్. కలెక్టివ్ నౌన్స్లో ఎక్కువగా టీమ్, జ్యూరీ, ఆడియన్స్, కౌన్సిల్, పార్లమెంట్, అలాగే ప్యానెల్, బోర్డ్, కమిటీ, మాబ్, గవర్నమెంట్. ఇవే కాకుండా ఇంకా మిగతా కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. హెరడ్ అని, ఇవన్నీ కూడా క్లాస్ అని, ఇవన్నీ. వీటితో సెంటెన్స్ ఇచ్చినప్పుడు అందులో మీనింగు డివైడెడ్ అండ్ మీనింగ్లో ఉన్న, సెపరేటెడ్ మీనింగ్లో ఉన్నప్పుడు మనం రాయాల్సిన ప్రొనౌన్ ఏమో దే. అలా కాకుండా ఆ సెంటెన్స్లో ఉండే మీనింగు యునైటెడ్, కలిసి అనే మీనింగ్ ఉన్నప్పుడు ఇట్ అనే ప్రొనౌన్ రాయాలి. ఓకేనా? చూద్దాం. ద జ్యూరీ హ్యాస్ గివెన్ ఇట్స్ వెర్డిక్ట్. జ్యూరీ అనేది ఇక్కడ న్యాయవాదుల యొక్క సమూహం. సో అందరు కలిపి వెర్డిక్ట్ ఇచ్చారు, దాని యొక్క నిర్ణయం. అర్థమైందా? కాబట్టి అందరు కలిసి ఇస్తారు కాబట్టి యునైటెడ్ మీనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏది తీసుకోవాలంటే ఇట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి?
హ్యాజ్, హ్యాజ్. ఇందులో నెగిటివ్ లే కదా, హ్యాజంట్. ఇట్ తీసుకోవాలని చెప్పారు, ఇట్ తీసుకోవాలి. ఓకేనా. జూరీ అనేది ఇక్కడ జూరీని మనము ఇట్ కింద పరిగణించాలి ప్రొనౌన్. నెక్స్ట్ ద క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్. ద క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఉందండి. ఇక్కడ చూడండి ద క్లాస్ అనేది కూడా కలెక్టివ్ నౌనే. సో ఇక్కడ గోయింగ్ ఆన్, ద క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ కూడా యునైటెడ్ అని అర్థం అవుతుందా. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ పెట్టి ఈజ్, నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ నాట్ పెట్టండి, ఈజెంట్. యునైటెడ్ మీనింగ్లో ఉంది కాబట్టి ఇట్. అర్థం. ముందు సెంటెన్స్ చూడండి, ద జూరీ హ్యాస్ గివెన్ ఇట్స్ ఎడిట్ అంటే జూరీ అంటే న్యాయవాదులు అందరూ కలిసి ఉన్నటువంటి ఒక సమూహం, అది కలెక్టివ్ నౌన్. అందరూ కలిసి ఒక తీర్పునిచ్చారన్నమాట కలిపి, అంటే కలిసి ఉన్నారని మీనింగ్ ఉంది కాబట్టి ఈ జూరీ బదులుగా ఏం వాడాలి, ఇట్ అనే ప్రొనౌన్ వాడాలి. మిగతా రూల్స్ అని మామూలే, హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ ఉంది, హ్యాజ్ ప్లస్ V3 కాబట్టి హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, నాట్ లేక నాట్ పెట్టాలి. మిగతా రూల్స్ అన్ని మామూలే, ఒక్క ప్రొనౌన్ సంబంధించి చెప్తాను. ఓకేనా. ద కమిటీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ఇక్కడ క్లియర్గా డివైడెడ్ ఉంది, ఓకే వదిలేయండి. డివైడెడ్ ఉంది, ముందు హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఆర్. ఆర్ డివైడెడ్ అని ఉందంటే ఏంటి రాయాలి, దే. కానీ ఇందులో ఎక్కడైనా మనకి నెగిటివ్ ఉందా, లేదు, కాబట్టి ఆరెంట్ దే, క్వశ్చన్ మార్క్. ఓకేనా. ద టీమ్ టుక్ దేర్ పొజిషన్ ఫర్ ఫీల్డింగ్. టీము టుక్ దేర్ పొజిషన్ ఫర్ ఫీల్డింగ్. ఆ టీములు అందరూ కూడా ఫీల్డింగ్ సర్దుకుంటారు, అంటే సపరేట్ అవుతారు కదా, వాడు అక్కడికి ఇటు ఇక్కడికి అని చెప్పి టీము, క్రికెట్ టీము అంటే అక్కడ సెపరేట్ అని మీనింగ్ వస్తుంది. అర్థమైందా. టుక్ దేర్ పొజిషన్ ఫర్ ఫీల్డింగ్ అంటే సెపరేట్ మీనింగ్ వస్తుంది కాబట్టి సెపరేట్ అయితే ఏం తీసుకోవాలి, మళ్ళీ నువ్వు సెపరేట్ అయినా డివైడెడ్ అయినా దే తీసుకోవాలి ప్రొనౌన్. నెక్స్ట్ ఇక్కడ టుక్ ఉంది, టుక్ అంటే వెర్బ్ టు, టేక్ టుక్ టేకెన్. వెర్బ్ టుకి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాం, డిడ్ తీసుకుంటాం. ఇందులో నెగిటివ్ ఉందా, లేదు, కాబట్టి డిడెంట్ దే. ఓకేనా. ద హెరడ్ ఆఫ్ కౌస్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటే ఆవుల సమూహము ఆ పొలంలో మేస్తున్నాయి. ఆవుల సమూహం అన్ని కలిపి ఆవులన్నీ కూడా ఒక ఆవుల మంద ఒక దగ్గర అలా మేస్తాయి అనమాట. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, అంటే అవన్నీ కలిసే మేస్తాయి ఒక దగ్గర గుంపుగా. అర్థమైందా. కాబట్టి యునైటెడ్గా ఉంది కాబట్టి ఇట్ అనే ప్రొనౌన్ రాయాలి, దీనికి ఇట్ అనే ప్రొనౌన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ చూద్దాం, ముందు ఈజ్ రాయాలి. నెగిటివ్ లే కాబట్టి పెడితే ఈజెంట్ ఇట్. ఏంటండి, ఈజెంట్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ అండి, ద మాబ్ కిల్డ్ ద మెజిస్ట్రేట్ ఉన్నది. ద మాబ్ కిల్డ్ ద మాబ్ అంటే మొట దొంగల యొక్క సమూహం, ఒక గుంపు అనమాట. అందరు కలిపి మెజిస్ట్రేట్ని చంపేశారు, అంటే వాళ్ళందరూ కలిపి చంపారు కాబట్టి యునైటెడ్ అని అర్థం, ఇట్. నెక్స్ట్ కిల్డ్ అంటే వెర్బ్ టు, వెర్బ్ టుకి ఏం తీసుకుంటాం, డిడ్. నెగిటివ్ లే కాబట్టి డిడెంట్, ఇట్ తీసుకోవాలి. ఓకేనా. మాబ్ అనేది ఇక్కడ ఇట్ తీసుకోవాలి. మాబ్ అనే కలెక్టివ్ నౌన్, యునైటెడ్ అనే మీనింగ్ ఉంది, అందరు కలిసి చంపారని, కాబట్టి ఇట్ అనే ప్రొనౌన్ తీసుకోవాలి. ద జూరీ గేవ్ ఏ యునానిమస్ ఒపీనియన్. యునానిమస్ ఒపీనియన్ అంటే ఏకగ్రీవంగా ఇచ్చారన్నమాట, నిర్ణయం అందరు కలిసి ఇచ్చారని అర్థం. అర్థమైందా. యునానిమస్ ఇచ్చినా, యునానిమస్ అన్నా, యునైటెడ్ అన్నా అన్ని కలిపి మనం ఇట్ తీసుకోవాలి. యునానిమస్ పదం ఓడెడ్ అంటే ఇట్ అనే ప్రొనౌన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి, V2కి ఏం తీసుకోవాలి, డిడ్. నాట్ లే కాబట్టి నాట్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇట్, డిడెంట్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ ద జూరీ గేవ్ ఏ డివైడెడ్ ఒపీనియన్. ఇక్కడ చూస్తే డివైడెడ్ ఒపీనియన్ ఇచ్చారు జూరీ, అప్పుడు ఏం తీసుకోవాలి, గేవ్ V2 కదా, V2కి ఏం తీసుకోవాలి, డిడ్ తీసుకొని చూడండి, నెగిటివ్ లేదు కాబట్టి నాట్ పెట్టండి, డిడెంట్. ద జూరీ గేవ్ ఏ డివైడెడ్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డివైడెడ్కి దే తీసుకోవాలి, డిడెంట్ దే తీసుకోవాలి. ఓకేనా. ద టీమ్ వన్ ద మ్యాచ్. టీమ్ మ్యాచ్ గెలిచింది. టీం గెలిచిందంటే దాని అర్థం ఏంటి, అందరు కలిసి ఆడితే కదా గెలుస్తారు, కాబట్టి యునైటెడ్ మీనింగ్ అందులో ఉంది టీంలో. అర్థమైందా, ఈ మీనింగ్ సెంటెన్స్ మీనింగ్లో. కాబట్టి టీంకి బదులుగా యునైటెడ్ అని తీసుకోవాలి, ఇట్. కాబట్టి ఇక్కడ 1 అని ఉంది, 1 ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ V2, విన్ 1 V2కి ఏం తీసుకుంటాం, డిడ్. ఓకేనా. నెగిటివ్ లే కాబట్టి నాట్ పెట్టండి, డిడెంట్. సో వన్ ద మ్యాచ్ గెలిచింది, టీం అంతా కలిసి మీరు గెలుస్తుంది కాబట్టి టీం అందరు కలిసి గెలుస్తారు కాబట్టి ఎప్పుడైనా అది యునైటెడ్ మీనింగ్ కాబట్టి ఇట్ అనే ప్రొనౌన్ తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా కలెక్టివ్ నౌన్తో సెంటెన్స్ ఉండేటప్పుడు ఆ సెంటెన్స్లో మీనింగు యునైటెడ్ లేదా యునానిమస్ అనే మీనింగ్లో ఉంది అంటే ప్రొనౌన్ ఏమో ఇట్ తీసుకోండి. అదే కలెక్టివ్ నౌన్తో ఆ సెంటెన్స్లో డివైడెడ్ సెపరేటెడ్ మీనింగ్లో ఉంది అంటే ప్రొనౌన్ దే తీసుకోవాలి. ఓకేనా. మోడల్ నెంబర్ 17.
మోడల్ నెంబర్ 17 ఏంటంటే డేరు నీడ్తో మనకు చాలా బిట్లు రావచ్చు, చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. డేరు నీడ్ని మెయిన్ వెర్బ్గా వాడతాము, హెల్పింగ్ వెర్బ్గా వాడతాము. మెయిన్ వెర్బ్గా ఇప్పుడు వాడతాము, హెల్పింగ్ వెర్బ్గా ఇప్పుడు వాడతాం. అంటే హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు అవుతుంది అంటే డేరు నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉంటే, డేరు తర్వాత నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉంటే అది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఓకేనా? అదే డేరు నీడ్ తర్వాత వెర్బ్ 1 లేకుండా ఉంటే, అంటే డేర్ అని కానీ, డేర్స్ అని కానీ, డేర్డ్ అని కానీ, నీడ్, నీడ్స్, నీడెడ్ అంటే V1కి SRES, V2 రూపాల్లో రాసామంటే మెయిన్ వెర్బ్ అని అర్థం. నీడ్, నీడ్స్, నీడెడ్, డేర్, డేర్స్, డేర్డ్, అప్పుడు మెయిన్ వెర్బ్ అని అర్థం. లేదు డేరు నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉంది అంటే అప్పుడు అది హెల్పింగ్ వెర్బ్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు వీటితో ఇచ్చినప్పుడు ఎలా చూద్దాం. డేరు నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉంటే హెల్పింగ్ వెర్బ్ అని అర్థం. డేరు, డేర్స్, డేర్డ్, నీడ్, నీడ్స్, నీడెడ్ అంటే వీటిని V1కి SRES, V2 రూపాల్లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్లో రాసామంటే మెయిన్ వెర్బ్ అని అర్థం. అలా కాకుండా డేరు నీడ్ పక్కన వెర్బ్ 1 ఉందంటే హెల్పింగ్ వెర్బ్ అని అర్థం. చూద్దాం. హీ డేరెంట్ కమ్ హియర్ ఉంది, దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డేర్ పక్కన V1 చూసుకోండి, నెగిటివ్ ఉంది వదిలేయండి. డేర్తో వెర్బ్ 1 వచ్చింది, డేర్తో వెర్బ్ 1 వచ్చిందంటే హెల్పింగ్ వెర్బ్. సో ఇక్కడ డేర్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ మనం ఏది తీసుకోవాలా, హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయాలి. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? హీ, డేరీ హీ, క్వశ్చన్ మార్క్. హీ నీడ్ నాట్ వర్క్ హార్డ్, ఇక్కడ నీడ్ పక్కన వర్క్, నీడ్ ప్లస్ వెర్బ్ 1, నీడ్ ప్లస్ వెర్బ్ 1, నీడ్ ప్లస్ నాట్ ఎలాగా అది నెగిటివ్ కాబట్టి నాట్ ఉంది వదిలేయండి. నీడ్ ప్లస్ వెర్బ్ 1 అంటే మళ్ళీ ఏమవుద్ది? నీడ్ హెల్పింగ్ వెర్బ్ అవుద్ది, అంటే ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ సో మనకు క్వశ్చన్ ట్యాగ్ కావాల్సింది కూడా హెల్పింగ్ వెర్బే, నీడ్ తీసుకోవాలి. నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయాలి. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి ఉంది? హీ, నీడ్ హీ. నెక్స్ట్ అండి, హీ డేర్స్ టు అపోజ్ హిజ్ ఫాదర్. డేర్స్ ఎస్ పెట్టాం, ఎస్ పెట్టినా లేదా వెర్బ్ 1 ఉన్నా, వెర్బ్ 1కి SRES పెట్టినా, లేదా వెర్బ్ 2 రూపంలో నీడెడ్ అని రాసినా అవే వెర్బ్లు అవుతాయండి, మెయిన్ వెర్బ్. లేదంటే డేర్స్ తర్వాత పక్కన వెర్బ్ 1 లేదు, 2 ప్లస్ వెర్బ్ 1 ఉంది, అది సంబంధం లేదు. డేర్స్ పక్కన డైరెక్ట్గా వెర్బ్ 1 ఉంటేనే అది హెల్పింగ్ వెర్బ్, లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. ఓకేనా? మెయిన్ వెర్బ్ అయినప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాము? మెయిన్ వెర్బ్ అయినప్పుడు ఎలా రాస్తాం అంటే డేర్స్కి వెర్బ్ 1కి SRES ఉంటే ఏది తీసుకుంటాం? డస్ తీసుకుంటాం, డస్. ఇందులో ఎక్కడైనా నెగిటివ్ ఉందా? లేదు కాబట్టి డజంట్. ప్రొనౌన్ ఏంటి? హీ. ఓకేనా? డజంట్ హీ దీని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ అండి, వీ నీడెడ్ యువర్ హెల్ప్ అని ఉంది. ఇక్కడ చూడండి నీడెడ్ ఉంది, నీడెడ్ ఉందంటే దాని అర్థం నీడెడ్ అంటే వెర్బ్ 2లో రాశారంటే దాని అర్థం ఏంటి? హెల్పింగ్ వెర్బ్ అని కాదని అర్థం. ఓకేనా? కాబట్టి ఇది V2 ఇస్తే ఏం రాస్తామండి? డిడ్. V1 అయితే డూ రాసుకుంటాం, V1కి SRES అయితే డస్ తీసుకుంటాం, V2 అయితే డిడ్ తీసుకుంటాం హెల్పింగ్ వెర్బ్. సో ఇది మెయిన్ వెర్బ్ కాబట్టి దీని బదులుగా ఒక హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం, డిడ్. తర్వాత నెగిటివ్ లేదు కాబట్టి డిడెంట్. ఇక్కడ ప్రొనౌన్ ఏంటంటే వీ, డిడెంట్ వీ, క్వశ్చన్ మార్క్, డిడెంట్ వీ, క్వశ్చన్ మార్క్. ఓకేనా? షీ డేర్డ్ టు అబ్యూజ్ మీ అని ఉందండి, షీ డేర్డ్ టు అబ్యూజ్ మీ. ఇక్కడ చూడండి డేర్డ్ ఉంది, డేర్డ్ అంటే వెర్బ్ 2 ఉంది, వెర్బ్ 2లో రాసాము అంటే డేర్డ్ కానీ నీడెడ్ కానీ ఏమవుద్ది? మెయిన్ వెర్బ్. ఎందుకు? వీటి తర్వాత వెంటనే వెర్బ్ 1 లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అని అర్థం. వెంటనే వెర్బ్ 1 ఉంటే ఏమవుతాయి? హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. హెల్పింగ్ వెర్బ్లు రాసినప్పుడు వాటికి డేర్డ్ అని కానీ, డేర్స్ అని కానీ, నీడెడ్ అని కానీ, నీడ్స్ అని కానీ వెర్బ్ 1కి SRES, V2 రూపం రాయము. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్లు అయినప్పుడు, మెయిన్ వెర్బ్లు అయినప్పుడే రాయగలం V1కి SRES, V2 అని. కాబట్టి డేర్డ్ అంటే మెయిన్ వెర్బ్ అని అర్థం. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే V2 అంటే తీసుకోవాలి మనము, మళ్ళీ డిడ్ తీసుకోవాలి. నెక్స్ట్ నెగిటివ్ లేదు కాబట్టి డిడెంట్. సి ప్రొనౌన్ కాబట్టి సి, డిడెంట్ సి. సో నీడ్, డేర్ మధ్య చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనండి? ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మూడోది ఈ డేర్స్ టు అపోజ్ హిజ్ ఫాదర్, దాని ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఉంది. ఇది వెర్బ్ 1కి SRES ఉంది కాబట్టి డస్ తీసుకున్నాం, నాట్ లేదు కాబట్టి డజంట్, హీ. ఓకేనా? నెక్స్ట్ అండి, దే డు నాట్ నీడ్ టు గో దేర్ ఉంది. ఇక్కడ చూడండి డు నాట్ నీడ్ అన్నాడు, డు నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1. ఎప్పుడు కూడా డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ తర్వాత వెర్బ్ 1 ఫాలో అవుతాయి. అంటే ఇది V1 అంటే ఇది మెయిన్ వెర్బ్. ఇక్కడ నీడ్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది? డూ.
కాబట్టి హెల్పింగ్ వర్బ్ డూ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, తీసుకున్న తర్వాత ఇందులో నెగిటివ్ ఉంది కదా, నాట్ పెట్టవసరం లేదు. ప్రొనౌన్ ఏంటి? దే, డూ దే. డిడ్ నాట్ నీడ్, డు నాట్ నీడ్, డస్ నాట్ నీడ్ ఇచ్చినప్పుడు ఇది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి అది మనము హెల్పింగ్ వర్బ్ కింద రాయకూడదు. డూయే మనకి అక్కడ హెల్పింగ్ వర్బ్. డు నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1 రాసిన స్ట్రక్చర్లో డూ, డస్, డిడ్లు హెల్పింగ్ వర్బ్లుగా పనిచేస్తాయి. చూడండి మోడల్ నెంబర్ 18. మోడల్ నెంబర్ 18 అంటే యూజ్డ్ టు. యూజ్డ్ టు కానీ మనకి క్వశ్చన్ ట్యాగ్లు ఇచ్చినప్పుడు దానికి ఎలా రాస్తాం అంటే, యూజ్డ్ టు అని పాజిటివ్లు ఇస్తే దానికి క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు యూజ్డెంట్ అంటే యూజ్డ్ టుకి నెగిటివ్ ఏమవుతుంది? యూజ్డెంట్ కానీ డిడెంట్ కానీ. ప్రిఫరబుల్ ఏంటంటే డిడెంట్ ఎక్కువగా రాస్తారు, ఎందుకంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కాబట్టి. సో యూజ్డ్ టు అని పాజిటివ్ ఇచ్చినప్పుడు దానికి నెగిటివ్ యూజ్డెంట్ కానీ డిడెంట్ కానీ. డిడెంట్ అనేది ప్రిఫరబుల్. అదే యూజ్డెంట్ టు, యూజ్డెంట్ నెగిటివ్, ఇది యూజ్డెంట్ ఇచ్చినప్పుడు అంటే నెగిటివ్ ఇచ్చినప్పుడు యూజ్డ్తో అప్పుడు మనకేమవుతుంది? నెగిటివ్ తీసేయాలి కదా, అప్పుడు ఏమొస్తుంది? యూజ్డ్ కానీ డిడ్ కానీ. యూజ్డ్ టు పాజిటివ్ ఇచ్చినప్పుడు డిడెంట్, యూజ్డెంట్ నెగిటివ్ ఇచ్చినప్పుడు డిడ్ ప్రిఫరబుల్. ఓకేనా? చూడండి, హీ యూజ్డ్ టు కమ్ హియర్. ఇక్కడ చూడండి యూజ్డ్ టు అంటే పాజిటివ్ ఇచ్చారు కాబట్టి నెగిటివ్ రాస్తాను, డిడెంట్ అని రాయొచ్చు. డిడెంట్. ప్రొనౌన్ ఏంటి? హీ. డిడెంట్ అని రాయిస్తుంది, యూజ్డెంట్ హీ అని రాసిన రైటే. నెక్స్ట్ దే యూజ్డెంట్ టు కమ్ హియర్. ఇక్కడ యూజ్డెంట్ నెగిటివ్ ఇచ్చాడు, యూజ్డెంట్ ఇస్తే ఎలా? డిడ్ రాయొచ్చు. ప్రొనౌన్ ఏంటి? దే. ఎందుకంటే నెగిటివ్ ఇచ్చారు కాబట్టి డిడ్ రాసాం. సో యూజ్డెంట్ నెగిటివ్ ఇస్తే డిడ్ రాయొచ్చు లేదా యూజ్డ్ రాయొచ్చు. యూజ్డ్ దే రాసిన రైటే, యూజ్డ్ దే రాసిన రైటే. అయితే మనకి ప్రిఫరబుల్ ఏంటంటే డిడెంట్, డిడ్. ఇవ్వండి కంప్లీట్గా 18 రూల్స్ అండి. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి 18 రూల్స్ చెప్పాను. అన్ని మోడల్స్ కూడా మీకు కవర్ అయ్యాలి చెప్పాను. ఏ బిట్టు మిస్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనా నీట్గా నోట్స్ రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా?